తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇక చేవెళ్ల ప్రభుత్వాసుపత్రి దగ్గర దృశ్యాలైతే హృదయ విదారకంగా మారాయి. బంధువుల రోదళ్లతో మారిమోగిపోతోంది ఆసుపత్రి ప్రాంగణం. పేరెంట్స్ ను కోల్పోయి కొందరు, బిడ్డలను కోల్పోయి ఇంకొందరు ఎవరిని కదిపినా గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ప్రమాదంలో తాండూరు ఆజీపూర్కు చెందిన దంపతులు బందెప్ప లక్ష్మి ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరు కూతుళ్లు ఏడుస్తుంటే చూసిన వారందరూ కంటతడి పెట్టుకుంటున్నారు. ఇద్దరు ఆడపిల్లలే. అమ్మా నాన్న కూలి పనులకు వెళ్తూ ఉంటారు. ఉదయాన్నే అలానే కూలి పనులకు వెళ్లారేమో అని అనుకున్నారు ఇద్దరు. అయితే పెద్ద పాపకు మాత్రం ఆసుపత్రికి వెళ్తున్నట్లు తెలుసు. కానీ ఆ కొద్దిసేపటికే పెద్ద పాప తల్లిదండ్రులు బయలుదేరిన గంటకి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లేపలేదు. ఆ తర్వాత మరో గంట 2 గంటలకి ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఫోన్ ఎత్తి పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ తీసుకువెళ్లమని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత తల్లిదండ్రులకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని చెప్పడంతో పిల్లలిద్దరూ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే అప్పటికి కూడా పిల్లలకి తల్లిదండ్రులు చనిపోయినట్లు తెలియదు. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరిని అలా విగత జీవులుగా చూసి ఇలా గుండెలు బద్దలయ్యేలా విలపిస్తున్నారు. అప్పటిదాకా అమ్మ కొంగు కట్టుకొని అమ్మా అమ్మ అంటూ పిలుచుకుంటూ తిరిగిన ఆ చిన్న పాప అయితే ఇక అమ్మని తలుచుకొని ఏమాత్రం అలు పెరగకుండా తను ఏడుస్తూనే ఉంది. అప్పటికీ కూడా స్కూల్ నుండి ఎందుకు పిలిపించారో కూడా ఆ పాపకి తెలియదు. కానీ తీసుకువెళ్ళిన తర్వాత కానీ తల్లిదండ్రుల చనిపోయిన విషయం ఆ పాపకి తెలియరాలేదు. తల్లి తల్లి పేరు లక్ష్మి. 35-40 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఒక్క గుంట భూమి కూడా లేదు. ఆసుపత్రికి పోతున్నారు పొద్దున. ఎంత బాగాలేదని కష్టం. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.